నిగుణమని శ్రీగిరి భ్రమరాంబిక శ్రీగిరి భ్రమరాంబిక కలియుగంబున మానవులకు కల్పతరు వయ్యుండవా గలియు శ్రీగిరి శిఖర మందిరి భోవే వెలసిల్లవా ఆలసింపగా భక్తములకు అష్ట సంపదలీయవా జరుగు కుంకుమ కాంతిరేకల శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లికి సద్గుణామది శాంభవి మోక్షమిసగడి కనక దుర్గమ మూల కారణ శక్తివి శిక్ష జేతుము గౌరవముల శ్రీగిరి భ్రమరాంబిక అంగవంగ కళింగ కాశ్మీరాంధ్రదేశములందునం పృంగుచున్వరహ కొంగున శ్రీ పుణ్యభూములయందునం రంగుగా కర్ణాకరాట మరాఠ దేశములందునం శృంగినే దేశమున వెలసిన శ్రీగిరి భ్రమరాంబిక మాంగళ్యగౌరి దేవతాభ్యో నమో నమః మంగళ నీరాజనం సమర్పయామి ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః ఇది సుముహూర్తే సావధానం ఓం ఏదో ప్రణవ పార్వతీపతయే హర 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 మహాదేవ హర శంభో శంకర ఆ యొక్క సాక్షాత్తు అమ్మవారి శ్రీమూర్తులు అలంకరించేటువంటి ముత్తైదులో సాక్షాత్తు ఒకటి ఆ యొక్క మాంగళ్య సూత్రము. ఆ మాంగళ్య సూత్రము సాక్షాత్ ఆ యొక్క పార్వతీదేవి సంభూతంగా ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపంగా ఆ యొక్క మాంగళ్యాన్ని ఆ యొక్క అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క మాంగళ్య పూజా కార్యక్రమంలో భాగంగా హారతి కార్యక్రమం జరుగుతుంది. ఓం అంభాశాంబవి చంద్రమౌళిరబల అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాద్రినయని కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవన శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదాం చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ. ఓం సామ్రాజ్యం చెప్పండి. సామ్రాజ్యం భోజో స్వరాజ్యం వైరాజ్యం బలవంతం ప్రభుత్వ సంగే నాగాశివరణ సుమంగళ్యం ఓం శుభః శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః శ్రీ మాంగళ్య దేవతాభ్యో నమః జ్ఞానపూర్వక వేదోక్తలక మంత్ర పుష్ప సహిత ఆత్మవృక్షణే కుసుమాంజలియం శంవిదాన్ సమర్పయామి. మరికొద్ది క్షణాల్లో అత్యంత పవిత్రమైనటువంటి ఘట్టము మాంగళ్య ధారణ. మంగళసూత్రము ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి అమ్మవారి యొక్క కంఠమున మరికొద్ది క్షణాల్లో ధరింపచేస్తున్నారండి. అత్యంతమైనటువంటి మంగళమైనటువంటి శ్రీరామచంద్ర స్వామి లోక కళ్యాణము మనమందరము కూడా సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతోనే ఉండాలని ఆ రామచంద్రమూర్తి లోక కళ్యాణ నిమిత్తమకై ఇటు మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అందే విధంగా పందిరి వేసుకొని ఈ భూలోకాన్ని అందే విధంగా ఈ కళ్యాణాన్ని అందరినీ కూడా తిలకించే విధంగా మనందరికీ కూడా ఒక కన్నుల పండగ ఆ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. మరి అత్యంతమైనటువంటి ఘట్టము మాంగళ్య ధారణ. అందరూ కూడా మనసారా మరి దండం పెట్టుకొని ఆ అమ్మవారి యొక్క కంఠమున ధరింపచేసే సమయంలో అమ్మవారికి ఆ స్వామివారు చెప్తున్నారు ఏమని అంటే, అందరూ కూడా చెప్పండి, ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి
శుభకే త్వం జీవ శరదః శతం. అందులో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటంటే, ఓ సౌభాగ్యవతి, మరి మనము లోక కళ్యాణము చేసుకుంటున్నాము. ఈ లోకమంతా కూడా సకలముగా నిండు నూరేళ్లుగా దీర్ఘ సుమంగలిగా సుఖ సంతోషాలతోని వర్ధిల్లాలని మరి నీ కంఠమున మరి ఈ యొక్క మాంగళ్య ధారణ మరి నిర్వహిస్తున్నారు అని ఆ అమ్మవారికి ఆ స్వాముల వారు చెప్పుడు మరికొద్ది క్షణాల్లో మరి మాంగళ్య ధారణ జరగబోతున్నదండి. అందరూ కూడా ఆ మాంగళ్యాన్ని చూసి మనసారా దండం పెట్టుకోండి. ఓం గౌరీ నమః తక్షతే కవలే జపదే సాధుస్పది అష్టాపదే నవపదే బభూషే సహస్రాక్షరపరణే యమన్నో. గౌరీ దేవతాభ్యో నమో నమః. శ్రీ మాంగళ్యధరణాకూటమహం కర్మ కరిష్యే. చేతి ఆ యొక్క అమ్మవారికి స్వామివారి యొక్క చేతులతో ఆ యొక్క లోక కళ్యాణం కొరకు సీతారాముల కళ్యాణం జరిపించడం జరుగుతుంది. మాంగళ్యం తంతునా అనేన లోక రక్షణ హేతున కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదం శతం. అందరూ కూడా ఒక మాంగళ్యానికి నమస్కారం చేసుకొని ప్రోరుగా వారు చూపిస్తారు. ఓం శ్రీ మహామాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. జై బోలా జగదాంబే మాతాకి, జై బోలా శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి, జై బోలా శ్రీ జానకి మాతాకి, జై బోలా సీతారామచంద్ర స్వామి వారికి. ఓం గట్టిమేళం చేయండి. అందరూ కూడా చేతులు ఖాళీగా ఉండకుండా చప్పట్లు కొట్టాలి.
అందరికీ భోజనాది కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు పెట్టండి. ఓం రాఘవ రామచంద్ర స్వామి వారికి జై బోలో రాఘవ రామచంద్ర స్వామి గోవింద జై బోలో సీతారామచంద్ర స్వామి గోవింద ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ఓం శ్రీ మహాదేవతాభ్యో నమో నమః. హరి ఫస్ట్ తలంబ్రాలు తీసుకోండి, దోశ మీద తీసుకోండి, దోశ మీద పట్టుకోండి. ఉండనివ్వండి అలాగే. స్వామి తలంబ్రాలు తీసుకోండి. తలంబ్రాలు మీరు తీసుకోండి స్వామి. తీసుకోండి తలంబ్రాలు. శ్రీమద్విర్చితపదందైక విభ్రాజిత స్వత్రంగ ప్రపంచగణనాధీక్ష గురుణాం గురు లోకానా విశ్వకర్మయ విశ్వకర్మ ప్రభో దాంపత్యో నయ ప్రభా విభయ కుర్యాత్ వై మంగళం శుభోతే చప్పుడు శుభోతే శాంతిరస్తో విష్ణురస్తో వృద్ధిరస్తో విక్రమస్తో ఆరోగ్యవస్తు కర్మ సమృద్ధిరస్సు పద సమృద్ధస్తు ద్రదాంతి సమృద్ధస్తు కొత్త వేద గ్రామీణ అభివృద్ధిరస్సు నిత్యానందకరే వరాభయకరే సౌందర్య రత్నాకరే నిర్దోదాగిల ఘోర పావనకరే ప్రత్యక్ష మాహేశ్వరే ప్రాళేయాచల వంశ పావనకరే కాశీపురాధేశ్వరే भिक्षान्ते कृपावलम्बनकरे माता अन्नपूर्णेश्वरे माता अन्नपूर्णेश्वरे सुमुहूर्ते सावधान सुलग्ने सावधान सुकाले सावधान श्री सीतारामाभ्यां सावधान रघुसुधाकरमश्नीलोचन रत्नकुण्डलभूषिणे प्रमिलमम्बुगमम्बुरे लीलभक्तजन चिन्तामणे అవని జనులకు గంగు భంగారైన దైవ శిఖామణి శివుని భక్త పురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక సమహర్తే అక్షయంభుగ కాశీలోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి గన్న తల్లి సద్గుణాపతి శాంభవి మోక్షమి సగడు కనక దుఃఖగు మూల కారణ శక్తివి జిక్షదేదు ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక సుసమయ కాలే సావధాన శ్రీమద్భిర్ధివిషద్భిరశ్చిరపదద్వంద్వైక విభ్రాజితః సోత్పన్న ప్రతిభా ప్రపంచగటగాదృభిర్వచో రాజవేః సాక్షాత్కృత్య జగత్రయావన కళా దక్షో భవద్యో మనోః ఉద్ధీపశ్చ వరశ్చ రుజునా విఘ్రాంతరంగాయతో దంపత్యోరణయో ప్రభావిభవయోః కుర్యాత్ స వై మంగళం సావధాన సావధాన సుకాలే
సర్వదేవతాభ్యో నమః ఓం హిరణ్యో నమః చేసిందా రాజు ముగ్గురే మళ్ళీ ఎక్స్ట్రా పెట్టకు ముగ్గురే కాబట్టి ముగ్గురు వారికి చేయాలి కూర్చో ఓడి బియ్యం స్వామి ఇది కాగానే ఓడి బియ్యం పెట్టండి అమ్మవారు కాగానే ఓడి బియ్యం పోసినాక బ్రహ్మముడి ముత్యాలు ముత్యాలు మనం పోస్తే ముత్యాలు ఏమున్నా ఇచ్చేసారు నోళ్ళు ముత్యాలే చెంపీలు కానీ బుగ్గలు కానీ పక్క పెట్టేసాయి శ్రీ గురుభ్యో నమః అన్నీ కలిపి అన్ని మిక్స్ ఇక ముత్యాల ఆహారం అమ్మవారికి ఇది అమ్మవారికి వేసి పట్టుకోండి భక్తులకు విజ్ఞప్తి ఒక్క 15 నిమిషాలు అందరూ కూడా వెయిట్ చేయండి. అందరికీ సదా అవకాశం వస్తుంది. అమ్మవారిని స్వామివారిని దర్శించే మహాభాగ్యము ప్రతి సంవత్సరం కొంచెం హడావిడి దొప్పుకోవడం జరుగుతుంది. ఎండకు నిలబడకండి. కావాలంటే వాటర్ మజ్జిగ తాగండి. నిదానంగా 1 by 1 లైన్గా ఒకసారి ఇట్లా ఒక పక్క నుంచి ఎక్కాలి, ఒక పక్క నుంచి దిగాలి. స్వాములు లేదా కమిటీ సభ్యులు ఇక్కడ లైన్ ఉండడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరు కూడా లేవద్దమ్మా. అందరూ ఒక 15 నిమిషాలు నిశ్శబ్దంగా ఇంకా పాటించాలి. స్వామివారి యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొనండి. ఓడి బియ్యం ఇదేనా వేరే వేరే ఉంది తీసుకోండి. బ్లౌజ్ పీస్ వేయండి, ఫస్ట్ వేయండి. ఇట్లంటే కానీ ఈ ముగ్గురు వరకు కంప్లీట్ అయిపోతే కన్నా కిందన పోకుండా ఈ ముగ్గురు వరకు అయితే కంప్లీట్ కానీ మరి శ్రీవారి సేవకు ఎక్కడికెక్కడికో మనం వెళ్ళడం జరుగుతుంది మహిళలు. కాబట్టి ఒక 5 కానీ 10 మంది కానీ ఇక్కడ అందుబాటులో ఉండండి. క్యూ లైన్లో ఉంచడానికి మరి అందరూ కూడా క్యూ లైన్లో వచ్చేసి సదా సేవలో ఆ యొక్క రాముల వారి సేవలో భాగ్యులు కావాలి. మరి కొద్ది క్షణాల్లో ఓడి బియ్యము తలంబ్రాల బియ్యము సమర్పించడం ఉంటుంది. ఒక 15 నిమిషాలు సమయం పనులు నైవేద్యం అప్పుడు ఆరగింపు చేద్దాం. ఇది ఆగానే నైవేద్యం ఆరగింపు ఉంటుంది. మన పూలమాల వేసినాయి అది అదే అదే ఇదే పూలమాల అయిపోయినట్టు కళ్యాణం అయిపోయినట్టు మంగళహారతి ఆశీర్వచనం ఇక్కడనే హోమం నెక్స్ట్ ఇది అయిపోయినాక మనం పోదాం. ఇక మిగతా వాళ్ళందరూ వస్తారు. 15-20 నిమిషాలు.